ఇవాళ ఒక బామ్మగారు, తాతగారు మన ఓపీడీకి కంగారు పడుకుంటూ వచ్చారండి. సో, వాళ్ళ కంప్లెయింట్స్ ఏంటి అంటే, తాతగారికి రోజు టెంపుల్‌కి వెళ్ళే అలవాటుంది. మార్నింగ్ లేసి టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు తాతగారు కంప్లీట్‌లీ నార్మల్ ఉన్నారు. ఆ టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంటికి రాగానే బామ్మగారిని చూసి, "ఎవరండి మీరు? మా ఇంట్లో మీరేం చేస్తున్నారనే" క్వెషన్ ఆవిడని అడగడం జరిగింది. ఆ క్వెషన్ వినగానే బామ్మగారు కంగారు పడిపోయి, "నేనండి మీ వైఫ్‌ని. నన్ను గుర్తుపట్టలేదా?" అన్నారు. ఆ మాట విన్నాకనే బామ్మగారిని గుర్తుపట్టడం జరిగింది. సో, ఇది చూసుకొని వాళ్ళు కంగారు పడి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లారు. సో, కంటి డాక్టర్ కంప్లీట్‌లీ ఎగ్జామిన్ చేసి చూపులో ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. చూపు అంతా బానే కనిపిస్తోంది. సో, మీరు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పగానే వాళ్ళు మన ఓపీడీకి రావడం జరిగిందండి. మన ఓపీడీకి రాగానే వాళ్ళ మీద కొన్ని క్లినికల్‌గా టెస్ట్ చేశామండి. అంటే కొన్ని కాయిన్స్ చూపిచ్చాము. కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిచ్చాము. సో, కాయిన్స్ చూసినా, ఫోటోగ్రాఫ్స్ చూసినా ఆయన ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ అదే కాయిన్‌ని చేతిలోకిచ్చినా ఆ హీరోకి సంబంధించిన డైలాగ్ చెప్పినా హీరో పేరు చెప్పడం జరిగిందనమాట. సో, చూపు ద్వారా మాత్రమే ఆయన ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. తాతగారికి కాళ్ళు, చేతిలో స్పర్శ తగ్గడం, పట్టు తగ్గడం లాంటివి ఎటువంటి లక్షణాలు లేవు. స్పర్శ ద్వారా, వినికిడి ద్వారా అండ్ స్మెల్ ద్వారా వస్తువుల్ని కరెక్ట్‌గా పేరు చెప్పగలుగుతున్నారు. సో, ఈ ఎంటిటీని మనం విజువల్ అగ్నోసియా అంటాము. ఇది ఎందుకొస్తుంది అంటే పక్షవాతంలో ఇదొక టైప్. అంటే పక్షవాతాల్లో అన్ని సార్లు కాళ్ళు, చేయి పడిపోవడం జరగదండి. మనకి ఏ భాగంలో అయితే బ్లడ్ క్లాట్ అవుతుందో ఆ భాగం ఒక ఫంక్షనింగ్ అనేది కంప్లీట్‌లీ పోతుంది. ఆ ఫంక్షనింగ్ పోయినప్పుడు ఏ ఫంక్షన్ అయితే డిస్టర్బ్ అవుతుందో దానికి సంబంధించిన లక్షణాలు మాత్రమే బయటపడతాయి. సో, ఈ తాతగారి పెద్ద మెదడులో ఆక్సిపిటల్ అండ్ టెంపోరల్ లోబ్‌కి మధ్య ఉన్న కనెక్షన్ దెబ్బతినడం వల్ల చూపుకి సంబంధించిన వస్తువుల్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. ఓన్లీ చూపు ద్వారా మాత్రమే ఉన్న ఈ లక్షణాలను పెట్టుకొని మేము స్ట్రోక్ ప్రొఫైల్ కంప్లీట్‌గా ఎవాల్యుయేట్ చేయించాము. ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకి స్ట్రోక్ ఉంది అని నిర్ధారణ అయ్యింది. సో, నిర్ధారణ అయ్యాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మొదటి 2 వారాల్లోనే ఆ చూపు వల్ల వచ్చిన ఇబ్బందనేది కంప్లీట్‌లీ రికవర్ అయిపోయింది. ఈ తాతగారి కేస్ వల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అన్ని పక్షవాతాల్లో కాళ్ళు, చేయి పడిపోవడం జరగదు. అండ్ ఏ సింప్టమ్ అయినా సడెన్‌గా కనిపించింది అంటే మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ రూల్ ఔట్ చేసుకోవాలి. ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అన్నా మీకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు, ఈ ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు అని అనిపించిందంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అట్ వినూత్న ప్రసాద్ అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి.